అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకు ఎక్కువ ఇస్తాము. రీసెంట్ గా సోషల్ మీడియాలో కావచ్చు వరలక్ష్మి అలాగే జబర్దస్త్ వెంకీ ఈ ఇష్యూ నడవడం మనం చూస్తున్నాం. సో ఇప్పుడు దీని మీద డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఒకసారి దీని గురించే డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారిని అడిగి అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సార్, వరలక్ష్మి అనే అమ్మాయి సోషల్ మీడియా వేదికగా చాలా వీడియోలు పెట్టడం జరిగింది. అంటే హీరోయిన్లు కావాలంటే పడుకోవాల్సిందే అన్నట్టుగా స్టేట్మెంట్స్ ఇచ్చింది. జబర్దస్త్ వెంకీ మీద కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఆ జబర్దస్త్ వెంకీ కూడా ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అసలు ఆమె ఏం కామెంట్స్ చేసింది, పర్టికులర్ గా ఆ వివాదం మరి ఎటువైపు టర్న్ తీసుకుంది, నిజంగా వెంకీ మీద ఆరోపణలు చేసిందా, ఈ కంప్లీట్ ఈ ఇష్యూ గురించి ఒకసారి చెప్పండి. వరలక్ష్మి అనే ఒక అమ్మాయి, నంద్యాల అమ్మాయిది. ఆ అమ్మాయికి పెళ్ళయి భర్తతో 5 ఏళ్ళుగా విడిపోయి ఉంటుంది. ఒక పాప ఉంది. సో అమ్మాయి సినిమాల్లో చేయాలని కోరిక కలిగింది అమ్మాయికి. మీ లలిత వారి ఆషాఢం శ్రావణం ఆఫర్. అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకు ఎక్కువ ఇస్తాము. రెండింటినీ కలిపితే నగ ధరలో 2% కన్నా ఎక్కువే సేవ్ చేస్తారు. అసలే మీ లలితలో తరుగు చాలా చాలా తక్కువ. సో అమ్మాయి ట్రై చేసింది. ఆ ట్రై చేసే క్రమంలో కొంతమంది ఫోటోలు పంపించడం, వాళ్ళతో మాట్లాడడం చేసింది. ఆ క్రమంలో వాళ్ళు హైదరాబాద్ రమ్మంటే అమ్మాయి 3 సార్లు హైదరాబాద్ వచ్చానని ఒక వీడియోలో చెప్పింది. సో 3 సార్లు వచ్చి 3 సినిమాల్లో ట్రై చేసి ఛాన్సులు రాలేదు. దానికి కారణం ఏంటంటే నన్ను వాళ్ళు పడుకోమన్నారు, నేను పడుకోలేదు కాబట్టి నాకు ఛాన్సులు రాలేదు అనేది ఆ అమ్మాయి చెప్పిన విషయం. అది ఆ అమ్మాయి వరకు పర్సనల్గా. అలాగే ఆ అమ్మాయి అంతవరకు కాకుండా ప్రతి హీరోయిన్ పడుకుంటేనే సినిమాలు వచ్చాయి వాళ్ళకి. హీరోయిన్లు పడుకోకుండా ఎవరికి ఛాన్సులు రాలేదు. నేను చూసాను, నేను అనుకున్న సినిమా అప్పుడు కూడా ఆ హీరోయిన్ కూడా పడుకుంటానే ఉందని నాకు అర్థమైంది, ప్రొడ్యూసర్తో హీరోతో. సో ఏ హీరోయిన్ అయినా పడుకోకపోతే సినిమాలు రావు అనేది ఆ అమ్మాయి స్టేట్మెంట్. అది కాంట్రవర్సీ అయింది. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి అనుభవాలు చెప్పొచ్చు, కానీ ఆ అమ్మాయి తెలియని ఆ అమ్మాయి వచ్చిందే 3 సార్లు 3 సినిమాలకి ట్రై చేసింది. అవి కూడా ఏవో చిన్న సినిమాల వ్యవహారం. సో దాంట్లో ఎవడో అడిగాడు, వాళ్ళ పేర్లు మళ్ళీ చెప్పట్లేదు. ఎవరు అడిగారంటే వాళ్ళ పేర్లు నాకు గుర్తు లేదంటుంది. పేర్లు గుర్తు లేకపోతే మరి ఎలా చెప్తారు? సో ఆ అమ్మాయికి కోపం ఉన్నట్టుంది, ఛాన్స్ రాలేదని. ఎవడో దారిని పోయేవాడు అడుగుంటాడు. అంటే అసిస్టెంట్ డైరెక్టర్లో, మేనేజర్లో ఎవరో అడుగుండొచ్చు. అడిగుండరని కూడా చెప్పలేము, అడుగుండొచ్చు. కానీ మరి నువ్వు కాంక్రీట్గా విమర్శ చేసేటప్పుడు కాంక్రీట్ ప్రూఫ్ కనీసం ఫలానావాడని చెప్పాలి. ఈ క్రమంలో వెంకీనే కదా అబ్బాయి పేరు, వెంకీ అనే అబ్బాయి గురించి చెప్పింది. ఆ అబ్బాయి జబర్దస్త్, ఆ అబ్బాయి కూడా ఛానల్తో వచ్చి మాట్లాడాడు. మళ్ళీ ఆ అమ్మాయి ప్లేట్ ఫిరాయించి ఈ అబ్బాయి నన్ను ఏమీ అడగలేదు, జస్ట్ మన ఇద్దరం ఫోన్లలో మాట్లాడుకున్నాం, మన ఇద్దరం కలిసి పనిచేయాలంటే మన ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వాలి, రొమాంటిక్గా మాట్లాడుకుందాం అని చెప్పాడు తప్ప ఆ అబ్బాయి నన్ను పడుకోమని కానీ హైదరాబాద్ రమ్మని కానీ ఏమి అడగలేదని మళ్ళీ అమ్మాయి క్లారిటీ ఇచ్చింది. ఒక ఛానల్ మీద కోపం కూడా చేసుకుంది అమ్మాయి. అంటే మీరెందుకు పదే వెంకీ మంకీ పేరే చెప్తున్నారు, నేను అందరి పేర్లు చెప్పాను కదా అని. కానీ మరి ఎవరి పేరు చెప్పలేదు అమ్మాయి. అమ్మాయి అంటే చాలామంది ఇలాగా అడిగారు నన్ను అని చెప్పింది. 3 సినిమాల్లో కొంతమంది అడిగారు, అది మనకు అర్థమవుతుంది. వాళ్ళ పేర్లు ఎవరు చెప్పలేదు. వెంకీ మంకీ ఎందుకు చెప్పిందంటే అమ్మాయికి వీళ్ళిద్దరు కొంత మాట్లాడుకున్నారు, జబర్దస్త్లో అతను పాపులర్ కాబట్టి అతని పేరు చెప్పింది. ఇప్పుడు ఇలాంటి మామూలుగా అయితే ఇలాంటి ఆరోపణల వల్ల ఉపయోగం ఏమీ లేదు. కాంక్రీట్గా ఉంటేనే ఉపయోగం ఉంటుంది. జనరల్గా సినిమా ఇండస్ట్రీలో పడుకుంటారు అనేది అందరూ అంటారు. అది సినిమా ఇండస్ట్రీనే కాదు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కూడా బ్యాక్ డోర్ జాబ్స్ కావాలంటే పడుకోమని అడుగుతారు. దాని మీద కూడా చాలా ఉన్నాయి. చాలా కంపెనీల్లో కూడా అడుగుతారు. రియల్ ఎస్టేట్ ఫర్ ఎగ్జాంపుల్, మొన్న కూడా ఎవరో ఫ్రెండ్ చెప్తున్నాడు, ఈ ప్లాట్ కొంటే నేను పడుకుంటానని ఒక అమ్మాయి ఆఫర్ ఇచ్చిందని. సో అలా మరి ఎందుకు ఇచ్చింది అమ్మాయి ఆఫరు? సో ఇక్కడ ఏంటంటే నేను గత 20 ఏళ్ళుగా సినిమా రంగంలో ఉన్నాను. 2 సినిమాలు డైరెక్ట్ చేశాను. రాఘవేంద్ర దగ్గర, మన రామ్ గోపాల్ దగ్గర పనిచేశాను. చాలా నా ఫ్రెండ్స్ కూడా చాలామంది డైరెక్టర్లు ఉన్నారు, ప్రొడ్యూసర్లు ఉన్నారు, నేను చూశాను దగ్గరగా. సో ఇప్పుడు జనరల్గా పడుకోవడం అంటే దీన్నే మామూలుగా కమిట్మెంట్ అంటారు. మా ఫస్ట్ సినిమా అప్పుడు కూడా మా మేనేజర్, మా అమ్మాయిని కలకట్ట అమ్మాయిని తీసుకొచ్చిన మేనేజర్, సార్ మీరేమైనా కమిట్మెంట్ అడుగుతారని అడిగాడు. అప్పుడే నేను ఫస్ట్ టైం విన్నాను అసలు ఏంది కమిట్మెంట్ అని. అప్పుడే తెలిసింది మాకు ఎవరికి కమిట్మెంట్ అవసరం లేదని చెప్పాము.
సో అలాగా మేము 2 సినిమాలకి మేము కానీ మా ప్రొడ్యూసర్లు కానీ ఎవరు కమిట్మెంట్ అడగలేదు, హీరోలు అడగలేదు. అలాగే నాకు తెలిసిన చాలా మంది డైరెక్టర్లు సినిమాలు తీశారు, వాళ్ళు ఎప్పుడు ఏ హీరోయిన్ని ఏ అమ్మాయిని కమిట్మెంట్ అడగలేదు, వాళ్ళని పడుకుంటేనే ఇస్తామని చెప్పలేదు. వాళ్ళకి సూట్ అయితే ఇచ్చారు. ఇప్పుడు మా నైమ్ డైరీస్ లో బోల్డ్ మంది అమ్మాయిలు ఉన్నారు. ఎవరు కూడా ప్రొడ్యూసర్ కానీ మేము కానీ ఎవరిని అడిగినట్టు ఎవరి దగ్గర తెప్పించండి, ఎవరు మేము అడగలేదు. వాళ్ళకి మాకు మా బడ్జెట్లో ఉన్నారా, మా క్యారెక్టర్కి సూట్ అవుతారా, ఇవే చూసుకున్నాం తప్ప ఇంకేం చూసుకోలేదు. అలాగా బోలుడు సినిమాల్లో డైరెక్టర్లు ఉన్నారు. యాక్చువల్గా ఇది అమ్మాయిలను కూడా అవమానించడం, అమ్మాయి చేసిన పని వరలక్ష్మి. 2 రకాల ప్రాబ్లంలు అమ్మాయిలకి ఈ అమ్మాయి వల్ల. ఒకటి ఏంటంటే ఎవరైనా ఇవ్వాలన్నా కూడా భయపడతారు. ఇప్పుడు ఎవరికైనా అమ్మాయిలకి ఇవ్వాలంటే రిజెక్ట్ చేయి. ఇప్పుడు పిలిపిస్తగానే ఇచ్చారు కదా, ఇప్పుడు ఈ అమ్మాయిని రమ్మని ఉంటారు, సూట్ కాదు క్యారెక్టర్కి, లేదా ఈ అమ్మాయి వేషం వేసి చూస్తుంటారు, సూట్ కాదని కూడా తీసేయచ్చు. చాలా మందిని మేము కూడా రిజెక్ట్ చేసి పంపిస్తాం. వచ్చినాక ఈ అమ్మాయి సరిగా పెర్ఫార్మెన్స్ చేయట్లేదని పంపించేస్తాను. బయట పోయి నన్ను అడిగారు అని చెప్తే ఎవరు అడిగారో చెప్పాలి కదా. ఫలానా వ్యక్తి అడిగారు, ఫలానా ఎక్సా వైయా జెడ్ అడిగి కెమెరా పక్కన ఉండే వాళ్ళు అడిగారని చెప్తుంది. కెమెరా పక్కన చాలామంది ఉంటారు లొకేషన్లో, ఎవరు అడిగారు? సో ఇది రాంగ్. అట్లా దానివల్ల కొత్త హీరోయిన్లకి ఇప్పుడు ఆల్రెడీ ఈ కమిట్మెంట్ ఫోబియా వచ్చి ఎవరైనా ప్రొడ్యూసర్లు అమ్మాయిలు కలవాలంటే కూడా భయపడిపోతున్నారు. ఎందుకు లేరా బాబు పంపించేయండి, మనకి ఇప్పుడు అవసరం లేదులే అనేసి చెప్తున్నారు. అది కొత్తగా వచ్చే అమ్మాయిలకి అది కష్టమైపోతుంది. దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, ప్రతి అమ్మాయిని ఈ అమ్మాయి అవమానిస్తున్నట్టు. చాలామంది అమ్మాయిలు మేము ఎవరితో పడుకోము, అయినా సినిమాలో నటించదలుచుకున్నామని ఉండేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళు సక్సెస్ కూడా అయ్యారు. ఈ అమ్మాయి ఏముందంటే వాళ్ళందరూ పడుకున్నారండి, ఎలా చెప్తుంది? సో ఇది వాళ్ళని అవమానించినట్టు కూడా. అన్ని ఇండస్ట్రీలోగే అన్ని రకాలు ఉంటాయి. ఇక్కడ కూడా అడుగుతారు, అడగరని చెప్పలేము. మగవాళ్ళ దగ్గర అయితే డబ్బులు తీసుకునే వాళ్ళు ఉన్నారు, లేకపోతే చాలామంది కో డైరెక్టర్లు, మేనేజరు, హీరోలు కావాలి లేకపోతే ఆర్టిస్టులు కావాలనుకున్న వాళ్ళ దగ్గర అప్పు పేరుతోనో లేకపోతే బిర్యానీలు పెట్టించడమో ఇంకో గిఫ్ట్లో ఏవో తీసుకుంటారు. లేకపోతే ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. డైరెక్టర్స్ సంవత్సరానికి అరౌండ్ 2000 మంది డైరెక్టర్లు కావాలనుకుని తిరుగుతూ ఉంటారు. ఛాన్స్ 20 మందికే వస్తుంది. అంటే 2%కి ఛాన్స్ వస్తుంది, మిగతా 98%కి రాదు. 98% తిరుగుతూనే ఉంటారుగా. సో నేను నీకే ఎందుకు ఇవ్వాలని ఎవరైనా, ఇప్పుడు నేను డైరెక్టర్ అనుకో, ఒక అబ్బాయి వస్తాడు, ఇదే క్యారెక్టర్ నాకు 50 మంది ఉన్నారు, నీకెందుకు నేను ఇవ్వాలి, నా సినిమాకి కొంత డబ్బులు ఇస్తే నీకు ఇస్తానని చెప్పచ్చు. అట్లాగే అమ్మాయి అనుకో, నేను నీకెందుకు ఇవ్వాలి, 100 మంది ఉన్నారు, 100 మందిలో నీకే ఎందుకు ఇవ్వాలి, నువ్వు నాకేమన్నా కమిట్మెంట్ ఇస్తే నీకు ఇస్తానని చెప్పచ్చు. సో ఇది జరుగుతాయి, జరగవని లేదు. కాకపోతే అందరూ చేస్తారు, 100% అందరూ చేస్తారు అనేది రాంగ్. కొంతమంది చేసేవాళ్ళు ఉంటారు. చేసేవాళ్ళు ఉన్నా కూడా ఒప్పుకొని అమ్మాయిలు కూడా బోల్డ్ మంది ఉంటారు. నాకు ఇంట్రెస్ట్ లేదండి, నేను కమిట్మెంట్ ఇవ్వను అని కొన్ని వేరే దగ్గర ట్రై చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి చచ్చినట్టు ఈ అమ్మాయి కావాలనుకున్నప్పుడు చేస్తారు. సో ఇలాగా ఇంకొంతమంది అమ్మాయిలు నేను గమనించింది కూడా ఏంటంటే, కొంతమంది సినిమాను ఉపయోగించుకొని వాళ్ళ బిజినెస్ ఓపెన్ చేస్తారు. సో వాళ్ళు విత్ ఇన్ ద సినిమా, ఆ సినిమాలో ప్రొడ్యూసర్లు, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళకి అందరికి ఓపెన్ చేసేసి ఈ అమ్మాయి డబ్బులు ఇస్తే వస్తుందని తెలిసిపోతే వీళ్ళే బుక్ చేసుకుంటారు. ఆ మధ్య కూడా ఒకటి అమ్మాయి రెమ్యునరేషన్ 50 లక్షలు అయితే అమ్మాయి 5 కోట్లు సంపాదించిందని చెప్పారు. ఇది ఈ సర్కిల్ను ఉపయోగించుకొని సినిమా అయ్యే లోపల. అలాంటివి జరుగుతాయి. అలాంటివి అది వాలంటరీగా చేస్తారు, అదేమీ తప్పు కాదు. సుప్రీంకోర్టు కూడా కాన్సెన్సస్ అడల్ట్ చేసే పని తప్పు కాదని చెప్పింది. అది వాళ్ళ విషయం, వాళ్ళ అడల్ట్స్, వాళ్ళు నేను డబ్బుల కోసం నేను పడుకుంటానని వాళ్ళు చెప్తే అదేమీ నేరం కాదు, అది వాళ్ళ ఇద్దరి విషయం. సో ఈ అమ్మాయి చెప్పిన దాంట్లో అమ్మాయికి జరిగి ఉండొచ్చు, చాలామంది అమ్మాయిలకి జరుగుతుంది, చాలామందికి జరగదు. కాబట్టి నువ్వు జనరలైజ్ చేసి అందరికీ జరుగుతుంది, అందరు హీరోలు పడుకుంటేనే వస్తారు అని చెప్పడం ఇక్కడ కాంట్రవర్సీ అయింది. అలాగే కొన్ని ఛానల్స్ ఈ అమ్మాయికి బదనాం చేసే విధంగా పెడుతున్నారు. అంటే ఏదేదో నోటికి వచ్చినట్టు టైటిల్స్ పెట్టేసి ఇది అప్పుడు అందుకనే అమ్మాయి వాపోతుంది ఒక ఛానల్లో, నాకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది మీ థంబ్నెయిల్స్ చూస్తాను. అంటే అమ్మాయి తెలియకుండా మీడియాని ఉపయోగించుకుందామనే ట్రై చేస్తుంది అమ్మాయి. పాపులర్ అమ్మాయి ఇన్ఫ్లుయెన్సర్ కూడా కాబట్టి ఇలా చెప్తే మనం పాపులర్ అవ్వచ్చు అని కూడా చేసి ఉండొచ్చు. లేకపోతే తన అనుభవాలు మాత్రమే చెప్పాలి. నీకేం తెలుసు హీరోయిన్లు అందరూ పడుకున్నారంటే చూసిందా ఈ అమ్మాయి, తెలుసా, ఎలా తెలుసు ఈ అమ్మాయికి, ఏ సినిమాకి వెళ్ళింది, షూటింగ్కి వెళ్ళింది. కాబట్టి ఇక్కడ అమ్మాయి చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది, వాస్తవం లేదు.
అంటే కొన్ని కొన్ని విషయాల్లో కొంతమంది అడిగే అవకాశం ఉంది, కొంతమంది అవేమి అడగరు. కాబట్టి అందరూ చేస్తారనేది రాంగ్. డైరెక్ట్లీ ఇవాళ కొత్త బ్లడ్ వచ్చినాక, యంగ్ ఎడ్యుకేటెడ్ బ్యాచ్ వచ్చినాక బాగా తగ్గింది యాక్చువల్గా. ఇది గతంతో రాఘవేంద్రరావు కాలము, కోదండరామరెడ్లు, రాఘవేంద్రరావులు, దాసరి నారాయణరావుల కాలంతో పోలిస్తే ఇవాళ ఈ కమిట్మెంట్ అనేది తగ్గింది నిజానికి. ఎందుకంటే సోషల్ మీడియా పెరిగింది, అందరికి కూడా భయం ఉంది. ఎవరు కమిట్ కాదు, చాట్లో గిట్లో కమిట్ కారు ఎవరు ఫోన్లలో. ఇవాళ జాగ్రత్తగా ఉంటున్నారు. పర్సనల్ కూడా అడగాలంటే భయం ఉంది జనాలకి. అందువల్ల భయం అయితే పెరిగింది ఇవాళ ఒకటి. రెండోది, అమ్మాయిల్లో కూడా ఇంతకు ముందులాగా అమాయకంగా వచ్చేసి ఒక్క ఛాన్స్ అనట్లేదు. వాళ్ళు కాన్ఫిడెన్స్గా ఉన్నారు. ఇది కాబట్టి ఇంకో ట్రై చేసుకుందాం అనుకుంటున్నారు. అలాగా కాన్ఫిడెన్స్గా ఉన్నారు తప్ప అదేమీ అమ్మాయిలు నేను పడుకుంటేనే ఇస్తారంటే వాళ్ళు ఏమీ భయపడిపోయి చేయట్లేదు. ఈమె కూడా మీ 3 సినిమాలు తాగకుండా గట్టిగా ట్రై చేస్తే ఖచ్చితంగా అమ్మాయిలో టాలెంట్ ఉంటే ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే అమ్మాయి నంద్యాలలో ఉంది, ఇక్కడ కూర్చొని ట్రై చేసుకోవాలి. అక్కడ కూర్చొని నేను అప్పుడు పిలిచినప్పుడు వస్తానంటే కుదరదు. ఎవడో ఫోన్ చేస్తాడు, ఇప్పుడు వస్తాము మా ఆఫీస్కి. ఒక్కొక్కసారి రేపు షూటింగ్ ఉంటుంది. మేము చాలాసార్లు అలా చేసాం. రేపు షూటింగ్ ఉంటే ఈరోజు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఆ క్యారెక్టర్లు బుక్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఒకసారి మనం అనుకున్నోడు దొరకడు, ఒకసారి చివరి నిమిషాల్లో మన క్యారెక్టర్ మారుస్తాము, ఏవో జరుగుతాయి. ఒకసారి ముందు అనుకున్న షూట్ రేపు ఉంటుంది, రేపు పెట్టేస్తాము. రేపు పెట్టేసినప్పుడు ఆ క్యారెక్టర్ ఫైనలైజ్ అవ్వదు. అప్పటికప్పుడు తెప్పించి అందరిని అడిగి ఓవర్ నైట్ ఫైనలైజ్ చేసిన సందర్భాలు ఉంటాయి. సో అలాగే ఈ అమ్మాయి ఇక్కడ ఉండి ఆ అమ్మాయి కొంత దానేమంటారు, వీళ్ళు టాలెంట్ కోఆర్డినేటర్లకు ఫోటోలు ఇచ్చి, కొంతమంది డైరెక్టర్ల ఆఫీసులకు కలిసి ఫోటోలు ఇచ్చి, ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా ఈరోజు కాకపోయినా రేపైనా పడుకోకుండా కూడా వస్తుంది. అవన్నీ చేయకుండా 3 సార్లు వచ్చిపోసేసి నాకు వచ్చేసింది సినిమా ఇండస్ట్రీ అంతా అంటే అది అమ్మాయికి నష్టం తప్ప ఇండస్ట్రీకి ఏమి నష్టం లేదు. ఇండస్ట్రీ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు అమ్మాయి మాటలు వినేసి ఎవరో వచ్చి ఇండస్ట్రీని శిక్షించారు. ఎందుకంటే అమ్మాయి ధైర్యంగా పేర్లే చెప్పలేకపోతుంది. మరి పేర్లే చెప్పకపోతే ఎవరు ఇక్కడ చేశారు? ఇదంతా ఏంటంటే జనరల్ డిస్కషన్. అయితే ఇది ఓవరాల్గా ఇలాంటి చర్చ మంచిదే. ఎందుకంటే అమ్మాయిలకి క్లారిటీగా, చాలామంది అమ్మాయిలు క్లారిటీగా వస్తున్నారు. ఏమని, నేను పడుకోను కానీ నేను సినిమాల్లో చేస్తాను అని వచ్చేవాళ్ళు ఉన్నారు. రివర్స్ క్లారిటీ, నేను పడుకుంటాను కానీ అందరితో పడుకోను, డైరెక్టరు ఇవి కూడా ఉన్నాయి, సెలక్షన్ కూడా ఉన్నాయి. అడిగిన వాళ్ళు తనతో పడుకోరు. వాళ్ళు కూడా చాలామంది తెలివిగా ఏంటంటే ఈ సినిమాలో ఎవరు డిసైడింగ్ ఫ్యాక్టరు అని చూసుకొని వాళ్ళతో ఇచ్చేస్తారు. మిగతా సమయంలో అంతా మనతో మాట్లాడుతుంటారు కానీ, కో డైరెక్టర్లతో అసిస్టెంట్ డైరెక్టర్తో మాట్లాడుతుంటారు కానీ వాళ్ళు జాగ్రత్తగానే ఉంటున్నారు. ఇలాంటి స్టోరీలు కూడా నేను బోల్డ్ వింటున్నా ఈ మధ్య. అందువల్ల అమ్మాయిలు కూడా కాన్ఫిడెంట్గా ఉంటున్నారు, వాళ్ళకి ఏం కావాలో క్లారిటీతో ఉంటున్నారు. కాబట్టి ఈ అమ్మాయికి రాలేదనే బాధలో కావచ్చు, ఆక్రోశంలో కావచ్చు, లేదా పాపులారిటీ కోసం కావచ్చు ఆ అమ్మాయి చెప్తుంది తప్ప అమ్మాయి చెప్పింది 100% వాస్తవం కాదు. రెండోది, వెంకీ తప్పు కూడా లేదని అమ్మాయి చెప్పింది కాబట్టి మనం వెంకీని చేయడానికి లేదు. ఎందుకంటే వెంకీ మామూలుగా మన ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కావాలి కాబట్టి కొద్దిగా మాట్లాడుకుందామని చెప్పాడని అమ్మాయి చెప్తుంది. అంత మాత్రం వెంకీ పడుకోమన్నాడని అమ్మాయి కూడా ఆరోపించట్లేదు. సో ఓవరాల్గా అమ్మాయి స్పెసిఫిక్గా ఏమి చెప్పట్లేదు, జనరలైజ్ చేసి చెప్తుంది. జనరలైజేషన్ని మనం యాక్సెప్ట్ చేయలేము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.